ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ జాతర 32వ వార్షికోత్సవం సందర్భంగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా సంఘం పెద్దలు మాట్లాడుతూ మార్చి 29 నాడు పెద్దమ్మ కళ్యాణం మరియు సాయంత్రం బోనాలు సమర్పిస్తారు. రాత్రి ఒగ్గు కథ కార్యక్రమం, మార్చి 30 నాడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం బండ్ల ఊరేగింపు మరియు గావు కార్యక్రమం ఉంటాయని అంచనా. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయగలరని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు సదర్ సంఘం అధ్యక్షులు పోచమ్మ సిద్దిరాములు, ఉపాధ్యక్షులు రెడ్డమైన నరేష్, ప్రధాన కార్యదర్శి భూమా రమేష్, కోశాధికారి దేవుని నరసింహులు మరియు సలహాదారులు బండి ఆనంద్, అక్కల మల్లేష్, ముదిరాజు యూత్ అధ్యక్షులు చిలుక రమాకాంత్, కౌన్సిలర్లు చిలుక గంగాధర్, కౌన్సిలర్ దేవుని జయరాజు మరియు చింతల నరేష్, పోచమ్మల గణేష్ మరియు చిలుక విరాట్, పోచమ్మల భాను, చింతల రాకేష్, దేవుని పవన్, ముదిరాజ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. जय जय मुद्राज, मुद्राज ऐक्यता वर्धिल्लाली, जय मुद्राज, जय मुद्राज, जय मुद्राज, जय मुद्राज, जय पेदम्म तल्ली वर्धिल्लाली, जय पेदम्म तल्ली, जय पेदम्म तल्ली, मुद्राज ऐक्यता वर्धिल्लाली, जय मुद्राज, जय मुद्राज, कांतीजा में नूर के नामों जय मुद्राज, मुद्राज ऐक्यता वर्धिल्लाली, जय पेदम्म, जय पेदम्म, రెండు సంవత్సరాల నుంచి మేము యథావిధిగా పెద్దమ్మ గుడి కట్టుకొని ఎప్పట్లాగానే పండుగ జరుపుకుంటున్నాము. ఈ పండుగకు అతిథి సంఖ్యలో పెద్దలందరూ వచ్చి మా పండుగను విజయవంతం చేయగలరని మా యొక్క ప్రార్థన. 12 గంటలకు దేవి కళ్యాణం, సాయంత్రం ఒగ్గు కథ, శనివారం 1 గంటకు అన్నదానము, సాయంత్రం బోనాలు 6 గంటలకు, శనివారం ఉదయం 12 గంటలకు అన్నదానము, ఒగ్గు కథ ఉంటుంది, ఒగ్గు కథ కూడా ఉంటుంది మధ్యాహ్నము, శనివారం సాయంత్రము బండ్లు 5 గంటలకు బండ్లు. 2వ వార్షికోత్సవం సందర్భంగా రామాయణపేటలో పెద్దమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది. 29వ తారీఖు ఉదయం 11 గంటలకు పెద్దమ్మ కళ్యాణం, సాయంత్రం బోనాల ఊరేగింపు, 30వ తారీఖు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం బండ్ల ఊరేగింపు. ప్రతి ఒక్కరు పాల్గొని ఈ జాతరని విజయవంతం చేయగలని కోరుచున్నాం. పెద్దమ్మ జాతర, పెద్దమ్మ కళ్యాణము 32వ వార్షికోత్సవం సందర్భంగా మన రామాయణపేటలో పెద్దమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మార్చి 29వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు కళ్యాణం ఉంటుంది, మరియు సాయంత్రం బోనాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. మరియు అట్లా రాత్రి 29వ తారీఖు నాడు ఒగ్గు కథ ఉంటుంది. 30వ తారీఖు నాడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము, సాయంత్రము బండ్ల ఊరేగింపు కార్యక్రమం మరియు ఒగ్గు కథ కూడా ఉంటుంది. భక్తులలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుచున్నాము. జై ముద్రాజ్.